ఉత్సవాల్లో భాగంగా 2 సంవత్సరాల నుంచి మనకు ఈ పామిట వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారికి తాతగారి ఆశీస్సులు సంపూర్ణంగా లభించి వారి సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని తాతకు మనసారా వేడుకుంటూ మనమందరం ఆ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వాళ్ళు మనకు చైతన్యం అందిస్తున్నారు. కావున వారికి జయప్రకాష్ సార్ గారికి, వాళ్ళ మేడం గారికి, రమా బిల్డర్స్కు, డీజీ ప్లస్ కొత్తగా స్టార్ట్ చేసినారు. భగవంతుడి దయతోటి అది ఇంకా వృద్ధిలోకి రావచ్చు. కర్నూలు కుటుంబం తాత సేవ ధరించాలని కోరుకుంటూ జై జై రామ్. అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఈరోజు మేము అవధూత రామిరెడ్డి తాత దేవత సంస్థ తరపు నుంచి ఒక గోడ పత్రికను రిలీజ్ చేయడం అయింది. ఈ మా ఆహ్వాన పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవధూత రామిరెడ్డి తాత ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. తాత కృప వల్ల, తాత దయ వల్ల అందరూ కార్యకర్తలందరూ సమాఖ్యలై ఇక్కడ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 32వ ఆరాధనోత్సవం సందర్భంగా కనుమ నాడు ఆరాధనోత్సవం ఉంటుంది. అంతకంటే ముందుగా జనవరి 4 మేము ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అవధూత రామిరెడ్డి తాత గారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం సామూహిక పారాయణం కలదు. ఆ రోజు ఉంటుంది. తర్వాత జనవరి 6 సోమవారం ఉదయం 8:30 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకము, సహస్ర బిల్వార్చన, సప్తహారతులు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ. ఆ తదుపరి జనవరి 9 గురువారం సాయంత్రం 6 గంటలకు మేడ సుబ్రహ్మణ్యం స్వామి లలితాపీఠం జంచెట్టు వారి ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ తదుపరి జనవరి 11 ఎప్పుడూ మేము భక్తి పాటల పోటీలు నిర్వహించే వాళ్ళం. ఆరాధనోత్సవం ముందుగా నిర్వహించాలన్న ఉద్దేశంతో జనవరి 11 శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ నారాయణ స్వామి బృందంచే కూచిపూడి నృత్యం, అనంతరం మేఘశ్యామ బృందంచే రామావధూత గ్రాణామృతం మరియు రాత్రి 8 గంటలకు భక్తి పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి జనవరి 15 మేలుకొలుపు సుప్రభాతం నుంచి